ఓయ్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఈ రోజైతే మా అక్కల గృహప్రవేశం అన్నమాట. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చాలా ఎంజాయ్ చేసా. వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది. డే అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. ఇల్లు మొత్తం నేనే తిరిగేసా. హౌస్ మీకు ఎలా అనిపించిందో వీడియో ఎండ్ వరకు చూసి చెప్పండి. మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఈ రోజు కన్నా ముందు రోజే చాలా హడావుడి ఉంటది. అలాంటిది ఈ రోజు ఫంక్షన్ అంటే అసలు ఖాళీయే ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనులు ఉంటూనే ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసా. ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళిపోయి వీడియోలు తీసుకుంటూ ఉండేదాన్ని. వీళ్ళైతే కొత్తగా కట్టిన ఫ్లాట్ ని అయితే కొనుక్కున్నారు. ఇక్కడ చూసారా, ఇది లాగ్గానే ఇక్కడ మిర్రర్ అయితే వస్తుంది. చిన్న చిన్న వర్క్ అయితే పెండింగ్ లో ఉంది. ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్ మొత్తం చేయించుకున్నారు వీళ్ళు. హడావిడి పడి ఏది పడితే అది చేయించుకోలేదు. వీళ్ళకి నచ్చినట్లే కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న అపియరెన్స్ మొత్తం చాలా కూల్ అనిపించింది. నాకైతే ఇల్లు మొత్తం తెగ నచ్చేసింది. నాకు అస్సలు ఖాళీగా కూర్చోబోద్దు. అందుకే నేనేదో సాయం చేయాలి అనిపించింది. వాళ్ళు కూడా నాకు తగ్గ పనే నాకు అప్పచెప్పారు. ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ ని కవర్ లో పెట్టడమే నాకైతే చాలా ఇష్టం. ఈ పని అంటే నేను ఎక్కడికి వెళ్ళా నేను ఈ పనే చేస్తుంటా. అందులోనే మా ఇంట్లో అంటే నాకు ఇంకా బాగా నచ్చింది. ఈ ఒక్క బాక్స్ లో 5 బాక్సెస్ అయితే ఉన్నాయి. భలే అనిపించింది నాకైతే క్యూట్ గా. మొత్తానికి చాలానే పెట్టేశాం. నేను మా తమ్ముడు అయితే సర్దేశాం. మధ్య మధ్యలో కొట్టుకుంటూ మరీ సర్దుకున్నాం. ఆ టైంలో మా తమ్ముడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. అందుకే నాతో పాటు ఉండి చాలానే హెల్ప్ చేసేసాడు. పోనీలే నాకు హెల్ప్ చేశాడని చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యా. వీడు చాలా పెద్ద పనిమంతుడని మా మమ్మీ ఫీలింగ్. అది నిజమేలేండి. మొత్తానికి పనంతా చేసి 2 డబ్బాలైతే సర్దేశాం. ఫుల్ గా కష్టపడిపోయాం. నిజం చెప్పాలంటే ఏసీ రూమ్ లో కూర్చొని మరీ పనిచేసి చూడండి మా తమ్ముడు ఎంత పెద్ద పని చేసేస్తున్నాడో. అక్కలకి ఎలాంటి ఫంక్షన్ అయినా తమ్ముళ్ళు ఇలా బలైపోవాల్సిందే. ఇంకేం చేయలేం. మా తమ్ముడు ఒక డైలాగ్ కొట్టాడండోయ్, మన ఇంట్లో పని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారని. డైలాగ్ విన్నా ఒక అరగంట వరకు నవ్వుకుంటూనే ఉన్నా. డైలాగ్ ని గుర్తు చేసుకుంటూ అక్క వాళ్ళు కొత్త ఇంట్లోకి అన్ని కొత్త వస్తువులే కొనుక్కున్నారు. ఈ రోజు గృహప్రవేశంతో పాటు మరొక సెలబ్రేషన్ అయితే ఉంది. మా అక్క వాళ్ళ బాబుకి నేమ్ అయితే రివీల్ చేస్తున్నారు. గృహప్రవేశం రోజే మంచి రోజు అని ఈ రోజే రివీల్ చేశారు. మా ఇంట్లో అందరి క్రష్ వీడే మా ఇంట్లో సూపర్ స్టార్ అని చెప్పారు. అలాంటి మా చిన్ని బంగారానికి ఈ రోజు నేమ్ పడినారంటే మాకు చాలా హ్యాపీ పెట్టాలని చాలానే ఆలోచించింది మా అక్క. కానీ లాస్ట్ కి దేవుడి నిర్ణయం ఏది ఉంటే అదే వచ్చింది. ఇంతకీ వీడి నేమ్ ని వీడే సెలెక్ట్ చేసుకున్నాడు. అదెలా అంటే మేము చీటీలు వేసాం. వాడి చీటీని వాడే తీసుకున్నాడు. నాకు చాలా అదృష్టం. నేను వీడియో తీసుకుంటున్నప్పుడే వాడు వామిటింగ్ చేసుకున్నాడు నా మీద. నాకు చిన్నప్పటి నుంచి థర్మోకోల్ బాల్స్ తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ అది ఇప్పటికి తీరింది. ఇంతకీ ఆ రూమ్ లో నేను తప్ప ఎవ్వరూ లేరు. అందుకే చాలా బాడేసుకున్నా. ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోవచ్చు, కానీ ఉన్న టైం వల్ల నవ్వుతూ ఉండాలి. ఈలోగా కింద భోజనాలు పెడుతున్నారని అయితే కిందకొచ్చా. అక్కడ చాలా ఐటమ్సే పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్ని కూడా. ఇక్కడున్నవన్నీ తినేయాలనిపించింది. కానీ నేనైతే డైటింగ్ చేస్తున్నా. అందుకని చెప్పి మొత్తం తినలేకపోయా. నాకు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలోకి నాకు ఈ కందిపొడి నెయ్యి వేసుకుంటే చాలా బాగా నచ్చింది. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ భలే టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ట్రై చేసా. నాకు నచ్చితే చాలు ఎన్నిసార్లన్నా తింటా. నెక్స్ట్ భోజనాలు అయిపోయాక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. కానీ నేనైతే ఐస్ క్రీమ్ తినలేదు. డైటింగ్ లో ఉన్నానని చెప్పి మా మమ్మీకి అయితే ఇచ్చాను. ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే మా అక్కకి చాలా ఇష్టం. కానీ అదే తినలేదంట. కొంచెం బాధ అనిపించింది. ఎవరైనా అంతే కదా, మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనమే భోంచేయం, ఊర్లో వాళ్ళందరికీ పెడతాం. లాస్ట్ కి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని పైకైతే వెళ్ళాను. ఐస్ క్రీమ్ అంటే ఎవరైనా ఇష్టపడతారు. అలాగే మా మమ్మీ కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అందుకే తీసుకెళ్లి ఆవిడకే ఇచ్చా. ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మరీ తీసుకున్నారు. మమ్మీస్ హ్యాపీగా ఉంటే చాలు, మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే. ఫ్లాట్ మొత్తం చూపిస్తా, చూసేయండి. బయట స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కూడా భలే చేయించుకున్నారు కదా వీళ్ళు.
ఇల్లు మొత్తం చూపిస్తా, చూసేయండి.